రాజ్యం అమెరికాలో తెలుగు వారికి వచ్చిన కష్టాలేంటి? అక్కడ ఉండలేక వెనక్కి రాలేక తెలుగువారు సతమతమవుతున్నారా? కొత్త ప్రభుత్వం వస్తే తెలుగువారి తలరాతలు మారే అవకాశం ఉందా? ట్రంప్ గెలుపునే వారెందుకు కోరుకుంటున్నారు? వాచ్ ది స్టోరీ. అమెరికాలో గత 2.5 దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత నిరుద్యోగ సంక్షోభం ఏర్పడింది. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన వారిలో వేల మంది మాస్టర్ డిగ్రీని చేతపట్టుకుని రోడ్ల వెంట తిరగాల్సి వస్తోంది. ఒకవైపు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు వారిని భయపెడుతూ ఉండగా, మరోవైపు ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 4-5 ఏళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు తొలగిస్తున్నాయి. బాధితుల్లో చాలా మంది హోటళ్లలో, గ్యాస్ స్టేషన్లలో పనిచేస్తూ మరో ఉద్యోగం సంపాదించుకోవడానికి పడరాని పాటలు పడుతున్నారు. అమెరికాలోని సాఫ్ట్వేర్ కంపెనీల్లో అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయనే నమ్మకంతో మన దేశం నుంచి ప్రతి ఏడాది విద్యార్థులు అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇలా 2022-23 సంవత్సరంలో దాదాపు 2 లక్షల మంది వెళ్లారు. వీరిలో తెలుగు విద్యార్థులు 45,000 నుంచి 55,000 మంది వరకు ఉండే అవకాశం ఉంది. అమెరికా వెళుతున్న విద్యార్థులు చాలా మంది ఎంఎస్ లో కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులు చదివేందుకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 2 ఏళ్ల కిందటి వరకు అమెరికాలో ఎంఎస్ చేసిన వారిలో దాదాపు 85% మందికి అమెరికాలోనే ఉద్యోగాలు లభించాయి. కోవిడ్ ప్రభావం 2020 సంవత్సరంలో మొదలై ఏడాదిన్నరకు పైగా కొనసాగింది. 2 సార్లు విధించిన లాక్డౌన్ కారణంగా అమెరికాలోని అన్ని రకాల పరిశ్రమలు కుదేలయ్యాయి. వాటిని రక్షించుకోవడానికి అక్కడ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడంతో 2021-22లో కంపెనీలకు భారీగా నిధులు అందాయి. బ్యాంకులు తక్కువ వడ్డీలకే వేల కోట్ల రుణాలు ఇవ్వడంతో అనేక కంపెనీలు పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నాయి. ఫలితంగా ఐటీ కంపెనీలకు అనూహ్యంగా ఆర్డర్లు వచ్చాయి. కంపెనీలు సైతం ఉద్యోగులను అదే స్థాయిలో తీసుకున్నాయి. కోవిడ్ ప్రభావం తగ్గిపోయాక అమెరికా ప్రభుత్వం ప్యాకేజీలను నిలిపేసింది. పారిశ్రామిక రంగం మాత్రం పెద్దగా పుంజుకోలేదు. లాక్డౌన్ సమయంలో వివిధ సంస్థలు వ్యక్తులకిచ్చిన రుణాలు తిరిగి వసూలు కాకపోవడంతో బ్యాంకులు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దీంతో అవి రుణాలు ఇవ్వడం ఆపేశాయి. అప్పటిదాకా 3-4% వరకు ఉన్న వడ్డీ రేటును గరిష్టంగా 8% పెంచేశాయి. అమెరికా చరిత్రలో వడ్డీ రేట్లు ఎప్పుడు ఇంత ఎక్కువగా లేవని అమెరికా దేశస్తులు చెబుతున్నారు. దీని ప్రభావం పారిశ్రామిక రంగంపై గట్టిగా పడింది. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలకు ఒక్కసారిగా ఆర్డర్లు తగ్గిపోయాయి. ఈ క్రమంలో కోవిడ్ సమయంలో చేర్చుకున్న ఉద్యోగులను 2023 మార్చి నుంచి తొలగించడం మొదలుపెట్టాయి ఐటీ కంపెనీలు. అధిక జీతాలు పొందుతున్న ఉన్నతోద్యోగులను భారీగా తొలగించాయి. కొన్ని కంపెనీలు జీతాలను తగ్గించేశాయి. గతంలో వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఐటీ కంపెనీలు ఇప్పుడు 100ల సంఖ్యలోనే నియామకాలు చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ భారత్ నుంచి వెళ్లిన వారిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వేల మందికి ఎంఎస్ పూర్తి చేసిన ఉద్యోగాలు లభించడం లేదు. వచ్చే నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. బైడెన్, డొనాల్డ్ ట్రంప్ పోటీ పడే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చాక పారిశ్రామిక రంగానికి తోడ్పాటు ఇస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ట్రంప్ ఇలాంటి తోడ్పాటునిచ్చారని, ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే పారిశ్రామిక రంగానికి మరోసారి చేయూతనిస్తారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.